ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్. ఫస్ట్లీ మనము ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ని చూద్దాం. దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్ కోర్. మామూలుగా ప్రైమరీ వైండింగ్కి రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ ఇండక్టెన్స్ కూడా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద ప్రైమరీ వైండింగ్. సెకండరీ సైడ్ కూడా మనకు ఇండక్టెన్స్ ఉంటుంది అండ్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ద సెకండరీ వైండింగ్ విత్ N2 నెంబర్ ఆఫ్ టర్న్స్. ఇప్పుడు మనము దీనికి ప్రైమరీ సైడ్ ఏసీ సప్లై ఇస్తున్నాము. ఇక్కడ రెసిస్టెన్స్ని R1 అంటాము, ఇండక్టెన్స్ని X1 అంటాము. EMF E1 అనేది ఇండ్యూస్ అవుతుంది అండ్ EMF E2 అనేది సెకండరీ వైండింగ్లో ఇండ్యూస్ అవుతుంది. X2 అనేది సెకండరీ రియాక్టెన్స్ అండ్ R2 అనేది సెకండరీ రెసిస్టెన్స్. మనము సెకండరీ సైడ్ని లోడ్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఎప్పుడైతే లోడ్ కనెక్ట్ చేస్తామో మనకు కరెంట్ I2 అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ నేను I2 కరెంట్ని ఇండికేట్ చేయలేదు, ఎందుకంటే అది మనకు అవసరం లేదు. ఇండికేట్ చేస్తే పెద్ద తప్పేం లేదు, వాస్తవానికి ఇండికేట్ చేయాలి కానీ నేను చేయలేదు. ప్రైమరీ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ R1 అండ్ ఇండక్టెన్స్ X1 అనేది యాడ్ చేస్తే మనకు ఇంపిడెన్స్ Z1 అనేది వస్తుంది. అదేవిధంగా సెకండరీ సైడ్ కూడా X2 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్స్ టు Z2. దోస్ ఆర్ ద ఇంపిడెన్స్ వాల్యూస్ ఆఫ్ ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనము టర్మినల్ వోల్టేజ్ని ఇండికేట్ చేయాలి. సెకండరీ సైడ్ టర్మినల్ వోల్టేజ్ని ఇండికేట్ చేయాలి, ఎందుకంటే పనంతా దీంతోనే. ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్ కండిషన్లో ఫేజర్ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేయాలంటే ఈ టర్మినల్ వోల్టేజ్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. నౌ ద సప్లై వోల్టేజ్ V1 ఈజ్ ఈక్వల్ టు ద వెక్టర్ అడిషన్ ఆఫ్ EMF induced in it and resistances reactances drop within the primary winding. ఇప్పుడు మీద ఉన్నటువంటి ఈక్వేషన్లో నుండి I1ని కామన్ చేద్దాం. Now terminal voltage V1 is equals to minus E1 bar plus I1 bar Z1 bar. Z1 bar ఏంటంటే it is the impedance of primary winding and it is the sum of resistance R1 and JX1. రియాక్టెన్స్ని JX1తో ఇండికేట్ చేస్తామంటే ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ పార్ట్. A1 ప్లస్ IB అన్నట్టు ఉంటుంది. మ్యాథమెటిక్లో A1 ప్లస్ IB అంటారు, మన ఎలక్ట్రికల్లో జనరేషన్ యూజ్ చేస్తాము ఇమాజినరీ వాటికి. సెకండరీ సైడ్ చూసుకున్నట్టయితే టర్మినల్ వోల్టేజ్ V2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు V2 బార్ మైనస్ I2 బార్ R2 మైనస్ I2 బార్ JX2. ఈక్వేషన్ ఇలా ఎందుకు రాసాము అంటే ఫస్ట్ మనకు సెకండరీ సైడ్లో EMF అనేది ఇండ్యూస్ అవుతుంది, E2 అనేది EMF. ఆ తర్వాతనే ఆ రెసిస్టెన్స్ డ్రాప్ R2 అండ్ రియాక్టెన్స్ డ్రాప్ X2 తర్వాత మనకు టర్మినల్ వోల్టేజ్ చివరాఖరికి వస్తుంది. సో దట్ మనం ఆ ఈక్వేషన్ అలా రాసాం. V2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు V2 బార్ మైనస్ I2 బార్ R2 మైనస్ I2 బార్ JX2. దీంట్లో నుండి I2 బార్ని కామన్ చేయండి, అప్పుడు ఏమవుతుంది I2 బార్ ఆఫ్ R2 మైనస్ JX2 అవుతుంది. అండ్ నెక్స్ట్ కింద V2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని కిందకి సాల్వ్ చేస్తూ పోతే ఇంకేదో ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ని మనం ఎలా తయారు చేయాలంటే మనకు అది IZ లాగా రావాలి. మనకు Z వాల్యూ రావాలంటే అది రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ అయి ఉండాలి, కానీ ఇక్కడ రెసిస్టెన్స్ మైనస్ రియాక్టెన్స్ ఉంది. సో ఆ ఈక్వేషన్ అలా రావట్లేదు కాబట్టి మనం ఫస్ట్ EMF E2ని తీసుకుందాం. సో ఇప్పుడు EMF E2ని సబ్జెక్ట్ చేస్తే E2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు V2 బార్ ప్లస్ I2 బార్ R2 ప్లస్ I2 బార్ JX2. సో E2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు V2 బార్ ప్లస్ I2ని కామన్ చేస్తే R2 ప్లస్ JX2. E2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు V2 బార్ ప్లస్ I2 బార్ Z బార్. ఫస్ట్లీ రెసిస్టివ్ లోడ్కి ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఒక పాయింట్ని తీసుకొని ఫ్లక్స్ని ఆల్వేస్ రెఫరెన్స్గా తీసుకుంటాము ట్రాన్స్ఫార్మర్ ఫేజర్ డయాగ్రామ్స్లో. అండ్ E1 lags perpendicular to flux ∅1 and E2 is in same phase with E1. ఈ E1ని మనం రిఫరెన్స్గా మీద తీసుకుంటాము. Now the terminal voltage V2 is in some lagging with EMF E2 and I2 and V2 are in same phase. V2 lags E2 అంటే ఫస్ట్ మనకు సెకండరీ సైడ్లో EMF అనేది ఇండ్యూస్ అవుతుంది. EMF తర్వాతనే మనకు టర్మినల్ వోల్టేజ్ V2 అనేది వస్తుంది. సో EMF E1 అనేది ఫస్ట్ స్టార్ట్ అయినాకనే టర్మినల్ వోల్టేజ్ V2 అనేది మనకు వస్తుంది. దట్ ఈస్ వై V2 lags E2 with some angle. Now I2 is in same phase with terminal voltage V2. ఇప్పుడు మనము ఈ I2ని I2 డాష్గా రిఫరెన్స్గా తీసుకుంటాము. అన్నిటికన్నా ముందు I0 అనే నోలోడ్ కరెంటు ఫ్లక్స్ 5కి లీడింగ్లో ఉంటుంది. ఇక్కడ I0 అనే కరెంటు ఎందుకు ఫ్లక్స్ 5తో లీడింగ్లో ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనకు ట్రాన్స్ఫార్మర్ ఆన్ నోలోడ్ కండిషన్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. సో ఇది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇప్పుడు మనము ఈ ఫేజర్ డయాగ్రామ్లో ప్రైమరీ కరెంట్ I1 ఇండికేట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక ఫార్ములా ఉంది. అది ఏంటంటే I1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు I0 బార్ ప్లస్ I2 డాష్ బార్. అంటే ప్రైమరీ కరెంట్ I1 ఈజ్ ఈక్వల్స్ టు వెక్టర్ సమ్ ఆఫ్ I0 ప్లస్ I2 డాష్ బార్. ఇప్పుడు మనకు I1 ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ప్రైమరీ కరెంట్ I1 ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే I2 డాష్ బార్ నుండి I0 బార్కి ప్యారలల్గా డాటెడ్ లైన్స్ డ్రా చేయండి. అండ్
I0 నుండి I2 డాష్కి ప్యారల్గా లైన్స్ డ్రా చేయండి. దీస్ టూ వెక్టార్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రైమరీ కరెంట్ I1. నెక్స్ట్ ఏంటి అంటే మనకు రెసిస్టెన్స్ డ్రాప్ కూడా ఉంటుంది కదా ప్రైమరీ వైండింగ్లో, దాన్ని కూడా ఇండికేట్ చేయాలి. I1 R1 దీన్ని ఎలా ఇండికేట్ చేయాలంటే I1 కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే డైరెక్షన్లో మనము ఆ రెసిస్టెన్స్ డ్రాప్ని చూపించాలి. సో యూ షుడ్ హ్యావ్ టు డ్రా ఎ వెక్టార్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ E1 విచ్ ఈస్ ప్యారలల్ టు ద I1 అండ్ ఇండికేట్ దిస్ డ్రాప్ యాజ్ I1 R1. మనకు ప్రైమరీలో రియాక్టెన్స్ కూడా ఉంటుంది. సో ఆ రియాక్టెన్స్ని మరి ఎలా దీంట్లో రిప్రజెంట్ చేయాలి అని అంటే రియాక్టెన్స్ అనేది రెసిస్టెన్స్కి ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దాని గురించి మనకు తెలుసుకోవాలనిపిస్తే ఇంపిడెన్స్ ట్రయాంగిల్ గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనము రియాక్టెన్స్ I1JX1ని I1 R1కి పర్పెండిక్యులర్గా డ్రా చేద్దాం అండ్ ఇండికేట్ దిస్ వెక్టార్ యాజ్ I1 X1. ఇప్పుడు సప్లై వోల్టేజ్ V1 ఫేజర్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలంటే అసలు సప్లై వోల్టేజ్ V1 ఈజ్ ఈక్వల్స్ టు మనం స్టార్టింగ్లో రాసాం చూడండి ఈక్వేషన్. ఇక్కడ ఏమొచ్చింది మనకు V1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు I1 బార్ R1 ప్లస్ I1 బార్ X1 అనేది వచ్చింది కదా ఒకటి. ఆ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం దీన్ని V1 అనే వెక్టార్ని రిప్రజెంట్ చేయాలి. అదేవిధంగా సెకండరీ వైండింగ్లో ఉన్నటువంటి I2 R2 అనే రెసిస్టెన్స్ డ్రాప్ను కూడా I2 డైరెక్షన్లో రిప్రజెంట్ చేయాలి అండ్ I2 X2 అనే రియాక్టెన్స్ డ్రాప్ని పర్పెండిక్యులర్ టు ద రెసిస్టెన్స్ డ్రా చేయాలి. అండ్ సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఇన్ ద సెకండరీ వైండింగ్ విల్ బి ఈక్వల్ టు ద EMF ఇండ్యూస్డ్ ఇన్ ద సెకండరీ వైండింగ్. ఇది కూడా మనం ఒక ఈక్వేషన్ మనం తీసుకుని వచ్చాం చూడండి, దాన్ని బేస్ చేసుకుని. పోతే ఫేజర్ డయాగ్రామ్స్లో యాంగిల్ని ఇంక్లూడ్ చేయండి. అదేంటిదంటే వోల్టేజ్కు కరెంట్కి యాంగిల్ని ఇంక్లూడ్ చేయాలి. అది V1 to I1 అన్న కానివ్వండి, V2 to I2 అన్న కానివ్వండి. ఇక్కడ V1 I1 అనేటివి కొంచెం యాంగిల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 5-1తో డినోట్ చేసాము అండ్ V2 I2 సేమ్ యాంగిల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ పెద్ద ఇండికేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఒక్కటి మీకు సరిగ్గా అర్థమైతే మిగిలిన రెండు ఇండక్టివ్ లోడ్ కూడా కెపాసిటివ్ లోడ్ కూడా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఒకసారి చెప్తా వినండి. The main flux phi is taken as the reference to draw the phasor diagrams and E1 and E2 are in 90 degrees lagging with the main flux phi 1. Here E1 is taken as a reference to the topward direction. Now we are going to draw the V2 terminal voltage that is in lagging with E1 because terminal voltage V2 starts after the EMF is induced in the secondary winding and after the losses have been taking place in the secondary winding, the terminal voltage V2 will be raised. Mainly here the I0 current will be in leading with flux phi 1 means the main flux and I2 is in same phase with the terminal voltage V2. This I2 is taken as reference as I2 dash. Now we are having a formula that I1 primary current is equal to the vector sum of no load current plus I2 dash current. We were going to draw the primary resistance which is in parallel with the current I1 and the reactance of primary winding which is always perpendicular to the resistance of the windings. Then the sum of the resistance and reactance in the winding will be equal to the supply voltage V1. As like as the primary, the resistance and reactance in the secondary winding are shown within their respective areas in bottom side. ఇప్పుడు ఇండక్టివ్ లోడ్కి చూసుకుందాము. ఫేజర్ డయాగ్రాము రెసిస్టివ్ లోడ్కి, ఇండక్టివ్ లోడ్కి, కెపాసిటివ్ లోడ్కి అంత సేమే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చేంజ్ ఏంటంటే మనకు ఇండక్టివ్ లోడ్లో ఎప్పుడైనా సరే కరెంట్ అనేది టర్మినల్ వోల్టేజ్తో లాగింగ్లో ఉంటుంది. దాన్ని ఒక్కదాన్ని రిప్రజెంట్ చేస్తే అయిపోతుంది అంతే. విత్ రెస్పెక్ట్ టు దట్ I2 కరెంట్ మనము I1 కరెంట్ అండ్ ఆ తర్వాత వోల్టేజ్ డ్రాప్ అంటే రెసిస్టెన్స్ రియాక్టెన్స్ని ఇండికేట్ చేసి టర్మినల్ సప్లై వోల్టేజ్ V1 ఇండికేట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి చేంజ్ ఏం లేదు. I2 అనేది ఇండక్టివ్ లోడ్ కాబట్టి సమ్ లాగింగ్ లోడ్ డ్రా చేయాలి V2ని అంతే. ఇప్పుడు ఈ I2ని మనం రిఫరెన్స్గా మీదికి తీసుకోవాలి, దట్ ఈస్ I2 డాష్. ద వెక్టర్ సమ్ ఆఫ్ మళ్ళీ మనకు I0 అనే నోడ్ కరెంట్ ఉంటుంది కదా, వెక్టర్ సమ్ ఆఫ్ I0 ప్లస్ I2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రైమరీ కరెంట్ I1 అంతే. ఇప్పుడు ఈ I1 అనే కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా రెసిస్టెన్స్ని మనము ఇండికేట్ చేయాలి. ఆ రెసిస్టెన్స్కి పర్పెండిక్యులర్గా రియాక్టెన్స్ని డ్రా చేయాలి. ఇవి రెండింటిని కలిపితే మనకు సప్లై వోల్టేజ్ V1. సేమ్ అదేవిధంగా ఈ ఇక్కడ సెకండరీ సైడ్ ఉన్నటువంటి రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ని కూడా ఇండికేట్ చేయాలి. కెపాసిటివ్ లోడ్ కూడా ఫేజర్ డయాగ్రామ్ ఇలానే డ్రా చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు టర్మినల్ వోల్టేజ్ V2కి I2ని లాగింగ్లో డ్రా చేయాలి అంతే. సేమ్ రెసిస్టివ్ లోడ్కి ఏ విధంగానైతే డ్రా చేసామో ఫేజర్ డయాగ్రామ్ మొత్తం అదే దించాలి. ఇక్కడ అదే దించేసి ఈ టర్మినల్ వోల్టేజ్ V2కి I2ని లీడింగ్లో డ్రా చేయాలి. లీడింగ్లో డ్రా చేసి దాన్ని కూడా ఒకసారి రిఫరెన్స్గా మీదకి తీసుకొని I1ని డ్రా చేసి రెసిస్టెన్స్ డ్రాప్ లీకేజ్ రియాక్టెన్స్ ఇండికేట్ చేస్తే అయిపోద్ది.
చూడండి ఇక్కడ టర్మినల్ వోల్టేజ్ V2కి నేను I2ని లీడింగ్ డ్రా చేశాను. దాని రిఫరెన్స్ని మీరు తీసుకున్నాను. దట్ ఈస్ I2 డాష్. I0 అనే నో లోడ్ కరెంట్ కూడా ఉంటుంది కదా మనకు, అది కొంచెం లీడింగ్గా ఉంటుంది ఫ్లక్స్ పైకి. మీరు రెండింటిని ప్యారల్గా తీసుకొని ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర I1 బార్ని తీసుకుంటే అయిపోతుంది. I1 బార్ ఏంటిదంటే మనకు ప్రైమరీ కరెంట్ అంతే. సేమ్ మళ్ళీ రెసిస్టెన్స్ని కూడా ఇక్కడ ఇండికేట్ చేయాలి కదా. I1 ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో I1 R1 రెసిస్టెన్స్ని ఇండికేట్ చేయండి. దానికి పర్పెండిక్యులర్గా రియాక్టెన్స్ని డ్రా చేయండి. వీటి రెండింటిని అడిషన్ చేస్తే మనకు సప్లై వోల్టేజ్ V1. సేమ్ అలాగే సెకండరీ సైడ్ కూడా I2 డైరెక్షన్ ఏ విధంగా ఉందో I2 R2 అనే రెసిస్టెన్స్ని అదే డైరెక్షన్లో డ్రా చేయాలి. అంటే దానికి పర్పెండిక్యులర్గా రియాక్టెన్స్ని డ్రా చేయాలి. రెసిస్టెన్స్ పర్పెండిక్యులర్. ఇక్కడ డయాగ్రామ్ సరిగ్గా రాలేదు, సో నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను, ఒకసారి చూడండి. సెకండరీ సైడ్ రెసిస్టెన్స్ని మనము I2కి ప్యారల్గా డ్రా చేయాలి అండ్ రియాక్టెన్స్ని రెసిస్టెన్స్కి పర్పెండిక్యులర్గా డ్రా చేయాలి. దిస్ ఈజ్ వై బికాస్ ఇంపెడెన్స్ ట్రయాంగిల్ ఇది. ఇలా ఎందుకు అంటే మనం ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసాం కదా అక్కడ, E2 = I2 R2 + I2 JX2 అనేది. సో దానికి ఫేవర్గా ఉంటుంది అన్నట్టు ఈ డయాగ్రామ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రెసిస్టివ్ డ్రాప్లో టర్మినల్ వోల్టేజ్తోనే ఇన్ ఫేజ్లో ఉంటుంది కరెంట్ అనేది, I2 అనే కరెంట్. ఇండక్టివ్ లోడ్లో లాగింగ్లో ఉంటుంది, కెపాసిటివ్ లోడ్లో లీడింగ్లో ఉంటుంది అంతే. మనము ఆ లీడింగ్ ఆర్ లాగింగ్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ని ∅2 తోనే రిప్రజెంట్ చేయాలి.